అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ చూసేద్దాం రండి. ముందుగా ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ వేపుకుందాం. ఉల్లిపాయలు వేగిపోయాయండి. ఇప్పుడు కడుక్కొని పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయిపోయండి. ఇవి తీసి పక్కన పెట్టుకుందాం. చూడండి చికెన్ కూడా వేగింది. ఇందులో ముందుగా మిక్సీ పెట్టుకున్న టమోటా, అల్లం, పచ్చిమిర్చి, అలాగే ముందుగా రుబ్బుకున్న జీడిపప్పు పేస్ట్, పక్కనే వాటర్, రైస్ ఉడికించుకోవడానికి వాటర్, ఇందులో సాల్ట్ ఎక్కువ ఉండాలండి, హోల్ గరం మసాలా, పుదీనా, గరం మసాలా, నెయ్యి, వాటర్ని పొంగులు వచ్చేలా మరపెట్టుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన రాకుండా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల పెరుగు, ఉప్పు, పెరుగు వేసుకొని దీన్ని బాగా స్మాష్ చేసుకోవాలి. చూడండి వాటర్ మెరిగిపోయింది. ఇందులో మనం గంట ముందు నానబెట్టుకున్న రైస్ కూడా వేసుకొని ఉడకబెట్టుకుందాం. ఈ రైస్ని 70% ఉడికించుకుందాం. ఇందులో లాస్ట్లో చికెన్ మసాలా కూడా వేసి చికెన్ని బాగా ఫ్రై చేసుకుందాం. చూడండి చికెన్ బాగా ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి 70% కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న చికెన్లో వేసేసుకుందాం. ఆ చంద్రుల్లో చుక్క జారిందేది నక్క ఇలా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే పుదీనా, పైన రైస్ లేయర్ లాగా, అలాగే నెయ్యి, మూత పెట్టుకొని 15 మినిట్స్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఎలా వచ్చిందో చూద్దాం రండి. చూడండి పలుకుగా ఎంత బాగా స్మూత్గా వచ్చిందో. ఈ స్టైల్లో కానీ చేస్తే మీరు బిర్యానీ 1 ప్లేట్ కాదండి 2 ప్లేట్లు లాగించేస్తారు. అంత బాగుంటుంది. ఎక్కడ అడిగంటకుంటా సూపర్గా వస్తుందండి పొడిగా బిర్యానీ. ఈ స్టైల్లో చేసి చూడండి, మీకే తెలుస్తుంది. బాయ్. మా పాప తింటుంది. టేస్ట్ ఎలా ఉందో తనే చెప్తుంది. ఎలా ఉందమ్మా? సూపర్ ఉంది. ఓకే బాయ్ అండి. మీకు గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.